కర్కాటకం ఈ రాశి వారికి ఈ నెల 18 వరకు కుజగ్రహం, నెలంతా రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి జరిగే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్లు రావడమో, జీతభత్యాలు పెరగడమో జరగవచ్చు. కుటుంబ పరంగా కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరగడం జరగవచ్చు. దశమ స్థానంలో రాహు సంచారం వల్ల స్నేహితులు, సహచరుల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. రవి కుజగ్రహాల సంచారాన్ని బట్టి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత బాగుండే అవకాశం ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం పట్టే అవకాశం కూడా ఉంది. కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. పుష్యమి నక్షత్రం వారి మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. రవి బుధ కుజగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు పరిష్కారం కావడం, ఆస్తి వివాదం ఒకటి సమసిపోవడం, ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం, ఆదాయం పెరగడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామి ఆశించిన స్థాయిలో పురోగతి చెందడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం కావడం, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, అనారోగ్యాలు ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఒక మంచి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని కార్యరూపంలో పెడితే మున్ముందు సత్ఫలితాలిస్తాయి. మొత్తం మీద ఈ నెలలో సరికొత్త నిర్ణయాలు, ఆలోచనలతో కార్యశూరులవుతారు. తెగించి కొన్ని మంచి పనులు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులకు బాగుంటుంది. హామీలు ఉండవద్దు. కర్కాటక రాశి వారికి ఈ నెల మీకు మధ్యస్థంగా ఫలితాలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, ఆందోళనలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేని రోజు. రైతాంగం, సినీ రంగం వారికి మధ్యస్థ సమయం. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని ఆరాధించండి. శుభం కలుగుతుంది. ఈ నెల మీ రాశి వారికి వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను కాపాడుకునేందుకు మరింత కృషి అవసరం. పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నందున మీ నిధులు పెరుగుతాయి. కార్యాలయంలో తొందరపాటు, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు అనతి కాలంలో పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. పిల్లలకి సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సాయంత్రం సమయంలో మీరు దైవ దర్శనం చేసుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 86% కలిసి వస్తుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఈ మాసం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైన ఫలితాలను అందిస్తుంది. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి. తిరోగమన శని రాశి చక్రం నుండి 8వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లను సూచిస్తుంది. స్థానికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తద్వారా అతిగా ఆలోచించడం మానుకోవాలి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒంటరిగా భావించవద్దు. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లో మరియు 9వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో కూర్చుని పని ప్రదేశంలో నెల ప్రారంభంలో బలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని అనుభవం నుండి ప్రశంసలకు దారితీస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు 11వ ఇంట్లో కూర్చుని 5వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని ఫలితంగా మీ విద్యకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీరు ఏం చదువుతున్నా మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు. అలాగే సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోండి. కెరీర్లో పురోగతిని అనుభవించండి. సబ్జెక్టులపై పట్టు మీరు ఉన్నత స్థాయి చేరుకునేందుకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయులు మీ పురోగతికి అవసరమైన మార్గదర్శనాన్ని అందిస్తారు. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు సాధారణంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చుంటారు. ఇది ఇంటి వాతావరణాన్ని తేలికపరిచి ప్రేమతో నింపుతుంది. మొత్తం పరస్పర సామరస్యాన్ని పంచుతుంది. మాసం ప్రారంభంలో కుజుడు 2వ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు సంపదను కూడబెట్టడంలో సాయపడతారు.
మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ను కూడా పెంచుతారు. 11వ ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని సులభతరం చేస్తారు. అలాగే రోజువారీ ఆదాయము పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. శని 8వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో నెల మొత్తంలో ఉంటాడు. ఇది మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సూచనను అందిస్తోంది. అలాగే వ్యాధులకు దారితీస్తుంది. పెద్ద వ్యాధులతో సవాలు చేయవచ్చు. ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆర్థికపరమైన విషయాల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. చాలా కాలంగా కొనసాగుతున్న అనిశ్చిత ఖర్చుల నుంచి ఎంతో ఉపశమనం పొందుతారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రాశి నుంచి శని 8వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ విషయాల్లో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో పిల్లలకు సంబంధించి కొన్ని వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గురు శని గ్రహాల శుభ సంచారం వల్ల కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. సప్తమ శని కారణంగా ఆకస్మిక ప్రయాణాలకు, దూరపు ప్రాంతాల్లో ఉద్యోగం బదిలీల వంటివి చోటు చేసుకుంటాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు ఎంతగానో లాభపడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పూర్తిగా పడక పెట్టేంత పరిస్థితి అయితే రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు ఈ నెలలో మీ దినచర్యకు అంతరాయం కలిగించవచ్చు. ఇది మీ పని జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో పనిలో అదనపు సాయం తీసుకోండి. అంతేకాకుండా పనిని ముందే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు మీ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత స్నేహితులతో మళ్లీ కనెక్ట్ కావడానికి ఇది మంచి సమయం. ఈ నెలలో మీ సమస్యల గురించి మీ ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వ్యాపారవేత్తలు ఈ సమయంలో నూతన భాగస్వామ్యాన్ని పొందడం మానుకోవాలి. కుటుంబం, బంధువుల నుంచి విద్యార్థుల కెరీర్కు సంబంధించి అదనపు ఒత్తిడి ఉంటుంది. ఇది వారి పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. మీ కెరీర్ పరంగా ఆగస్టు మీకు మంచి నెల కాదు. ఇది మీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మీరు స్పష్టమైన కారణం లేకుండా పనిలో కోపంగా ఉంటారు. కాలక్రమేణా విద్యా ప్రయోజనం పొందుతుంది. ఉన్నత విద్యను ఆశించేవారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు నిజంగా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఆశించవచ్చు. ఈ కాలంలో మీరు మీ ప్రేమ మరియు సామరస్యంలో వృద్ధిని అనుభవిస్తారు. సంబంధాలు మరియు వివాహం విషయానికొస్తే కొన్ని చిన్న సమస్యలుంటాయి. అయినప్పటికీ ఈ నెల మీకు ఆనందంగానే ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే మీ ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. పర్యవసానంగా మీరు దృఢమైన ఆర్థిక పరిస్థితిని కలిగి ఉంటారు. ఆరోగ్యం గురించి చెప్పాలంటే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. కర్కాటక రాశి వారు ఈ నెల ప్రారంభంలో కెరీర్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ రాను రాను బాగుంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. మీపై పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. సరైన సమయానికి ధనం చేతికందుతుంది. వ్యాపారస్తులు నూతన ప్రయోగాలు చేసేందుకు ఇది మంచి నెల. మీరు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక నెరవేరుతుంది. మరోవైపు అకస్మాత్తుగా పనిభారం పెరగడం వల్ల మీరు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలం మీకు చాలా బరువుగా అనిపించవచ్చు. ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు ఖరీదైంది. మీరు ఇంటి మరమ్మతులు మొదలైన వాటికి చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. దీంతో పాటు పిల్లల చదువుల కోసం కూడా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీ ప్రియమైన వ్యక్తి యొక్క అవగాహన మీ ప్రధాన సమస్యల్ని పరిష్కరించగలదు. నెలాఖరులో ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత కారణంగా మీ ప్రణాళికల్లో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. రాశి చక్ర మూలం నీరు, రాశ్యాధిపతి చంద్రుడు. అదృష్ట సంఖ్యలు 7, 14, 23, 34, 48 అలాగే 55. అదృష్ట దినాలు సోమవారం, శనివారం, బుధవారం అలాగే శుక్రవారం. అదృష్ట రంగులు తెలుపు, పసుపు, ఆకాశం నీల, ముదురు ఆకుపచ్చ, ఎరుపు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే స్థానికులు ప్రతిరోజు శివుణ్ణి మరియు పార్వతీదేవిని పూజించాలి. రోజుకు 7 సార్లు హనుమాన్ చాలీసాను చికిత్సగా పఠించండి.